Hello everyone, this is Dr. Pradeep Kumar, pediatrician, Krupa Children's Clinic, ANRD Colony, Nirmal. సో ఈ రోజు వీడియోలో నేను చంటి పిల్లల్లో అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో వచ్చే కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ గురించి నేను మాట్లాడబోతున్నాను. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా కామన్గా అందరు ఎదుర్కొనే ప్రాబ్లమ్సే. అయితే ఇందులో ఏది నార్మల్, ఏది అబ్నార్మల్, ఎప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఏ ప్రాబ్లం ఏమిటి అనేది నేను క్లియర్గా ఈరోజు కొన్ని స్లైడ్స్తో చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చూపించే పేపర్స్ వచ్చేసి మనకి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్లో ఫిజియలాజికల్ వేరియేషన్స్ ఇన్ ఎ న్యూ బార్న్ ఒకటి, రెండోది ఇండియన్ డెర్మటాలజీ ఆన్లైన్ పోర్టల్లో నుంచి నేను కొన్ని స్లైడ్స్ తీసుకున్నాను. సో ఈ స్లైడ్స్ని బట్టి నేను ఈరోజు కొన్ని కామన్ కండిషన్స్ అండ్ కొన్ని అన్కామన్ కండిషన్స్, కొన్ని మీరు రెగ్యులర్ డైలీ లైఫ్లో ఫేస్ అయ్యే కొన్ని ప్రాబ్లమ్స్ నేను చూపించబోతున్నాను. ఓకే, సో ఫస్ట్ విషయం వచ్చేసేసి మనకి సబ్ కంజక్టివల్ హెమరేజ్ చాలా కామన్. కొంతమంది పిల్లల్లో పుట్టగానే ఈ కంట్లో చిన్నగా బ్లడ్ కనపడుతూ ఉంటుంది. దానివల్ల పేరెంట్స్ చాలా ఆందోళన చెందుతారు, ఎందుకంటే ఏం జరిగిందో ఏమైందో అని. సో ఎందుకు అట్లా అవుతుంది అంటే, ఎప్పుడైతే పిల్లడు తల్లిలో నుంచి బయటికి వస్తూ ఉంటాడో, సో వాడి హెడ్ అనేది చాలా హై ప్రెషర్కి అక్కడ ఆ రంధ్రం నుంచి బయటికి వచ్చేటప్పుడు వాడు చాలా హై ప్రెషర్కి కంప్రెషన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏమవుతుందంటే వాడి ఈ కంప్రెషన్స్ వలన ఇక్కడ బాగా ప్రెస్ అవ్వడం వలన ఎక్కువ శాతం బ్లడ్ మొత్తం కూడా హెడ్ అండ్ నెక్ ఈ ఏరియా, ఈ హెడ్ పార్ట్ ఆఫ్ ద పాయింట్లో కూడా బ్లడ్ మొత్తం కంజెషన్ అయిపోయి ఉంటుంది. కాబట్టి హై బ్లడ్ ప్రెషర్ ఉండడం వలన ఇక్కడ బాగా టైట్గా బ్లడ్ వెల్స్ అని టైట్గా ఉండడం వలన కన్నులో ఉన్న చిన్న చిన్న బ్లడ్ వెల్స్ అని బ్లీడ్ అవుతాయి. సో దీన్ని సబ్ కంజక్టివల్ హెమరేజ్ అంటారు. యూజువలీ ఇది 4 to 6 వీక్స్లో అది దానంతట అదే వెళ్ళిపోతుంది. సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, ఏం టెన్షన్ కూడా పడాల్సినటువంటి అవసరము లేదు. ఓకే, నేను ఆ స్లైడ్లో చూపిస్తున్నాను చూడండి. ఓకే, రెండోది కూడా చాలా కామనెస్ట్ కండిషన్. సో ఈరోజు నాకు ఓపీడీలో ఒక పేషెంట్ వచ్చిందన్నమాట. సో ఇదేమిటంటే, కొంతమంది పిల్లల్లో రెండు బ్రెస్ట్ కూడా రెండు పెద్దగా అవుతూ ఉంటాయి. వాళ్ళు చంటి పిల్లలనే ఉంటారు, వాళ్ళ బ్రెస్ట్ దగ్గర రెండు సైడ్లు గడ్డల్లాగా ఉంటాయి. కొంతమందిలో ఒక 5 to 20% మందిలో కూడా పాలు కూడా వస్తూ ఉంటాయి. సో దీన్నే పిచ్చి మిల్క్ అంటారు. నేను ఇంతకుముందు నా షార్ట్ వీడియోలో ఇది చేశాను. సో బేసికల్లీ దీనికి ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. అయితే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్లో ఏమిటి అంటే, ఆ ఉబ్బినటువంటి బ్రెస్ట్ మొత్తం ఎర్రగా అయిపోయి ఇన్ఫెక్షన్ పట్టే ఛాన్స్ ఉంటుంది. తెల్లగా పస్ పాయింట్ కానీ చీము కానీ రావడం ఉంటుంది. అలాంటి కండిషన్స్లో మీరు డాక్టర్ని కలవాల్సింది ఉంటుంది. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, బాగా దాన్ని పిండుతూ ఉంటారు, బాగా దాన్ని ఒత్తుతూ ఉంటారు, ఆ పాలు తీసేసేయాలన్నట్టు ఉంటుంటారు. ఈవెన్ ఐఏపీ గైడ్లైన్స్లో కూడా వాళ్ళు క్లియర్గా రాస్తారు చూడండి. స్క్వీజింగ్ అండ్ మసాజింగ్ ఆఫ్ ద బ్రెస్ట్ టిష్యూ షుడ్ నాట్ బి డన్. ఇన్ఫ్యాక్ట్ స్క్వీజింగ్ అండ్ మసాజింగ్ క్యాన్ బి పెయిన్ఫుల్ అండ్ కాజ్ మోర్ హార్మ్ టు ద బేబీ యాజ్ దిస్ మే కాజ్ అ సెకండరీ ఇన్ఫెక్షన్. మీ చేతులు శుభ్రంగా లేకపోవడం వల్ల మీరు బాగా ఒత్తుకుంటూ ఆ పాలు పితకడం అనేది చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. మా కేసులో ఆ బాబుకి కొంచెం మాకు పస్ వచ్చినట్టుగా అనిపించింది, అందుకే మేము అది తీసేసాం. మొత్తం ఆ పస్ అంతా కొంచెం తీసేసాం. అది పాలు పస్సు మిక్సింగ్గా ఉండేనమాట. క్లియర్? ఓకే, అయితే మీరు ఏ సమయంలో ఇలాంటి కండిషన్స్లో మీరు ఎప్పుడు డాక్టర్ని కలవాలి అంటే, అక్కడ ఏమైనా రెడ్గా ఉన్నా, లేదా బాగా పెయిన్ఫుల్, నాకు టచ్ చేయగానే బాగా ఏడుస్తున్నాడు అనుకోండి, లేదా కంపేర్ టు అదర్ స్కిన్ ఏరియాతో కంపేర్ చేస్తే ఆ స్కిన్ ప్రాంతము బాగా వేడిగా ఉన్నా, లేకపోతే అక్కడ నుంచి చీములాగా డిశ్చార్జ్ వచ్చిన. ఓకే, మా కండిషన్స్లో ఆ రోజు మేము మంత్రగత్తె పాలు నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఆ షార్ట్ వీడియోలో ఆ బాబు టచ్ చేస్తే బాగా ఏడవడము, వాడు నైట్ నిద్రపోకపోవడము, అక్కడ బాగా రెడ్గా అవ్వడం, ఇవన్నీ మేము గమనించాం. కాబట్టి చీముందేమో అని అనుకొని మేము తీసేసాం మొత్తం అదంతా. ఓకే, అయితే జనరల్గా మాత్రం మీరు స్క్వీజింగ్ కానీ మసాజింగ్ కానీ చేయకూడదు. సో చాలామంది ఇంట్లో చేస్తూ ఉంటారు. సో దాన్ని వదిలేసేయాలి. అలాగే నేను చెప్పిన కండిషన్స్ వస్తేనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, రైట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసేసి, కొంతమంది పిల్లలకి పుట్టగానే వాళ్ళ యోనిలో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది చాలా కామన్. ఎందుకు వస్తుంది అంటే, దీని విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటారు. విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటే ఏమిటి? సో ఎప్పుడైతే ఈ ఆడపిల్లలు తల్లి గర్భంలో ఉంటారో, సో వాళ్ళు ఆ తల్లి యొక్క హార్మోన్స్కి వాళ్ళ గర్భసంచి కానీ, లేదా ఈ గర్భసంచి బాగా హై లెవెల్స్ ఆఫ్ హార్మోన్స్కి ఎక్స్పోజ్ అయ్యి దానికి అలవాటు పడి ఉంటుంది. బట్ ఎప్పుడైతే బిడ్డ బయటికి వచ్చేస్తుందో, సో తల్లి పేగుబంధం కట్ అయిపోయింది కాబట్టి, తల్లి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. కాబట్టి హార్మోన్స్ అన్ని ఒకటేసారి తగ్గిపోతాయి. సో ఎప్పుడైతే హార్మోన్స్ అన్ని ఒకటేసారి తగ్గిపోవడం వలన అప్పుడు ఏమవుతుందంటే, విత్డ్రాల్ సిమ్టమ్స్గా మీకు పాప యోనిలో నుంచి కొంచెం బ్లడ్ వస్తుంది. సో ఇది క్వైట్ నార్మల్. ఐడియల్లీ ఇది 7th to 12th 13th డే మధ్యలో జరుగుతుంది అన్నమాట. సో దీనికి ఏం టెన్షన్ పడాల్సిన లేదు, దాని గురించి ఏం భయపడకూడదు. కొంతమంది పిల్లల్లో, ఈ ఆడపిల్లల్లో ఏంటంటే యోనిలో నుంచి వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. సో అది కూడా క్వైట్ నార్మల్, దానికి కూడా ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. కాకపోతే మీరు ఒక ఫ్రెష్ కర్చీఫ్ కానీ, లేదా అప్పుడే ఫ్రెష్గా ఉన్నటువంటి క్లాత్తోని, అంటే స్టెరైల్ క్లాత్తోని
మీరు దాన్ని తుడిచేసేసి దాన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఎక్కువ డిశ్చార్జ్ జమ అయ్యేటట్టుగా చూడొద్దు. ఎందుకంటే అక్కడ బ్యాక్టీరియల్ కాలనైజేషన్ జరిగింది అంటే దానివల్ల మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎప్పుడు నీట్‌గా ఉంచుకోవాలి. ఓకే. అండ్ చాలా కామనెస్ట్ స్కిన్ కండిషన్స్ గురించి నేను మాట్లాడబోతున్నాను. సో ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్న స్కిన్ కండిషన్ దీన్ని ఎరిథిమా టాక్సికమ్ అంటారు. సో ఎరిథిమా టాక్సికమ్ ఎందుకు వస్తది అంటే చాలా వరకి ఇది వెరీ వెరీ కామనెస్ట్ ప్రాబ్లమ్స్. చాలామంది యూజువల్లీ చెప్పాలంటే ఒక 60% ఆఫ్ ద పిల్లల మందికి ఎరిథిమా టాక్సికమ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మన స్కిన్ పైన మనిషి యొక్క చర్మం పైన కమెన్సల్ అంటే మనకి మేలు చేసే బ్యాక్టీరియాస్ చాలా ఉంటాయి. ఓకే. సో ఈ చంటి పిల్లల స్కిన్ చాలా ఇమ్మెచ్యూర్‌గా ఉండడం వలన ఈ బ్యాక్టీరియాస్ ఈ మంచి బ్యాక్టీరియాస్ ఏవైతే ఉంటాయో అవి స్కిన్ లోపలికి వెళ్ళడం వలన ఆ స్కిన్ లోపల ఉండే మన కణాలు మన బ్లడ్ సెల్స్ మన జవాన్లందరూ కూడా ఓవర్ రియాక్ట్ అయిపోయి తీసుకుని వచ్చే ర్యాషే ఎరిథిమా టాక్సికమ్. సో దీని ప్యాథోఫిజియాలజీ ఇలా ఉంటుందన్నమాట. అయితే ర్యాష్‌కి టెన్షన్ పడాల్సిన పని లేదు. యూజువల్లీ ఇది 3 to 5 ఇయర్స్‌లో తగ్గిపోతుంది కాబట్టి దేర్ ఇస్ నథింగ్ టు వరీ. ఓకే. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న స్లైడ్ వచ్చేసి నియోనోటర్మ్ యాక్ని అంటే చంటి పిల్లలకు వచ్చే పింపుల్స్ లాగా అన్నమాట. అయితే చాలామంది ఏం చేస్తారంటే పింపుల్స్‌ని ఒత్తడము ప్రెస్ చేయడం చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. సో వాటిని వదిలేసేయండి. ఓకే. మీరు ఎప్పుడైతే ఫ్రెష్‌గా స్నానం చేపిస్తూ డైలీ సబ్బు పెడుతూ ఉంటారో సో అది మొత్తం క్లియర్ అయిపోతుందన్నమాట. సో ఆ పింపుల్స్ ఇవి ఉండవన్నమాట. అండ్ మోర్ ఓవర్ మీరు పిల్లలకు సబ్బు పెట్టేటప్పుడు సబ్బుని ఇలా పెట్టకూడదు. ఇలా పెట్టాలి లేదా ఇట్లా రుద్దాలి. అంతేగాని మీరు ఇట్లా పెట్టడం వలన సబ్బు ముక్కులోకి పోతే వాడు జలుబు పడతాడు. ఓకే. ఇది ఒక్కటి చూసుకోవాలి. అయితే ఈ పర్టిక్యులర్ ఏవైతే ఉన్నాయో నేను చూపించిన ఇందాక నియోనోటర్మ్ యాక్ని అయితే ఈ ముక్కు మీద చిన్న చిన్న డాట్స్ ఉన్నాయో ఈ చెంప మీద డాట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వాడి చర్మం మీదనే సూపర్ఫిషియల్ బ్యాక్టీరియాల వల్ల వస్తాయి. అయితే మీరు పరిశుభ్రంగా స్నానం చేయించినప్పుడు ఐడియల్లీ ఇవన్నీ పోతాయి అన్నమాట. అయితే కొంతమంది పిల్లల్లో నేను ఇంతకుముందు షార్ట్‌లో చెప్పినట్టుగా 2.5 kgs దాటేంత వరకు మీరు స్నానం చేయించొద్దని చెప్పాను కదా. సో అలాంటి పిల్లల్లో నెల తక్కువ పిల్లల్లో ఎప్పుడైతే మనం వైప్స్‌తో తుడుస్తూ ఉంటామో ఆ పిల్లల్లో ఎక్కువ శాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ఏం భయపడాల్సిన పని లేదు. ఓకే. సో ఇదే నియోనోటర్మ్ యాక్ని దీన్ని కొంచెం డిఫరెంట్‌గా చెప్పాలి అంటే బాడీ మొత్తంలో ట్రాన్సియంట్ నియోనోటల్ పస్చులర్ మెలనోసర్ ఇప్పుడు నేను స్లైడ్‌లో చూపిస్తున్నట్టుగా కొంచెం పెద్దగా చీము నిండి వస్తూ ఉంటాయి. అయితే ఈ కండిషన్ కూడా దానంతట అదే మీరు స్నానం చేపిస్తే క్లియర్ అవుతాది. ఓకే. ఒకవేళ మీరు బాబుకి స్నానం చేపించలేము అలాంటి పరిస్థితులు లేవు వాడు బరువు తక్కువ ఉన్నాడు అంటే మీరు పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వండి. మీకు తను కొన్ని క్రీమ్స్ ఇస్తాడు. దానివల్ల అది తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దానికి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకే. రైట్. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ స్లైడ్ వచ్చేసి దీన్ని మిలియా అంటారు లేదా స్వెట్ ర్యాష్ అంటారు. సో మిలియా రావడానికి మెయిన్ కామన్ రీజన్ ఏంటంటే మనము చంటి పిల్లలకి స్నానం చేయించకపోతే వాడి బాడీ పైన ఉన్నటువంటి ఈ చర్మం గ్రంథులు తయారు చేసే ఆయిల్ సబ్స్టెన్స్ దాన్ని సీబం అంటారు. ఆ సీబం ఎప్పుడైతే అక్కడ బయటికి వచ్చే రంధ్రంలో మొత్తం ఇరుక్కపోతుందో అప్పుడు చిన్నగా మీకు వైట్‌గా డాట్స్ వస్తూ ఉంటాయి. నేను ఈ స్లైడ్‌లో చూపించినట్టుగా దీన్ని మిలియా అంటారు. సో అగైన్ మళ్ళీ మిలియా కూడా మీరు ఎప్పుడైతే వాడిని పరిశుభ్రంగా స్నానం చేపిచ్చేస్తారో ఒక 2, 3 స్నానాలు అయిపోయినాక మిలియా ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. సో దానికి కూడా ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు. ఇది చిన్న పిల్లల్లో వచ్చే కామన్ ప్రాబ్లమ్ అన్నమాట. ఓకే. అండ్ కొంతమంది పిల్లల్లో ఈ మిలియా అనేది సేమ్ మిలియా లాగే నోట్లో వస్తూ ఉంటాయి. ఓకే. ఇక్కడ పన్నుకి ఈ దవడ పైన చిన్నగా రౌండ్‌గా వస్తూ ఉంటాయి. సో వీటిని ఎబ్స్టైన్ పర్ల్స్ అంటారు. ఈ ఎబ్స్టైన్ పర్ల్స్ నేను స్లైడ్‌లో చూపిస్తున్నారు చూడండి. సో ఈ ఎబ్స్టైన్ పర్ల్స్ అనేవి కూడా నార్మలే. వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇవి 1 మంత్‌లో తగ్గిపోతాయి. ఓకే. సో మిలియా లాగానే ఇవి కూడా 1 మంత్‌లో మీకు తగ్గిపోతూ ఉంటాయి. అండ్ కొంతమంది పిల్లల్లో వెనుక పార్ట్‌లో ఇక్కడ మన నడుము దగ్గర గాని వెన్నుపూస మీద గ్రీన్ కలర్ మార్క్స్ వస్తూ ఉంటాయి. సో వీటిని మొంగోలాయిడ్ స్పాట్స్ అంటారు. సో నా దగ్గరికి నా ఓపీడీకి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇదేమైనా ప్రాబ్లమా అని భయపడుతూ వస్తూ ఉంటారు. మొంగోలాయిడ్ స్పాట్స్‌కి ఏ భయము లేదు. ఐడియల్లీ మొంగోలాయిడ్ స్పాట్స్ అనేవి 6 to 8 monthsలో అవి ఆటోమేటిక్ వాటి స్కిన్ మెచ్యూర్ అవుతున్న కొద్దీ అవే వెళ్ళిపోతాయి. సో వాటికి ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకే. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ ర్యాషెస్ దీన్ని సాల్మన్ ప్యాచ్ అంటారు. సో సాల్మన్ ప్యాచెస్ అనేవి యూజువల్లీ మీకు సూపర్ఫిషియల్‌గా ఉంటాయి. వాటంతట అవే మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి. 6 months పడుతుంది తగ్గడానికి. ఓకే. సో ఇవేంటంటే మీకు చాలా సూపర్ఫిషియల్‌గా చిన్నగా ఒక పర్టిక్యులర్ ఏరియాని ఆక్రమించుంటాయి కాబట్టి కొంచెం పేరెంట్స్ భయపడతారు ఏం జరిగిందో అని. సో సాల్మన్ ప్యాచెస్‌కి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. వాటంతట అవే 6 monthsలో తగ్గిపోతాయి. ఓకే. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ స్లైడ్ చూడండి. సో చాలామంది పిల్లల్లో కూడా ఈ పొట్టు చర్మం లేసిపోతూ ఉంటుంది. ఈ పొట్టు చర్మం లేసిపోయిన దాన్ని డీస్క్వమేషన్ అంటారు. సో డీస్క్వమేషన్ అనేది మనకి ఎవరిలో ఎక్కువ ఉంటుంది అంటే ఈ నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలు నంబర్ 1. నంబర్ 2 నెలలు దాటిన తర్వాత పుట్టిన పిల్లలు. సో ఈ ఇద్దరు పిల్లల్లో చర్మము ఇలా రాలిపోతూ ఉంటున్నది. దీన్ని డీస్క్వమేషన్ అంటారు. డీస్క్వమేషన్‌కి ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే కొబ్బరి నూనెతో వాడి బాడీ మొత్తం మసాజ్ చేస్తే సరిపోతుంది అని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు మనకి చెబుతూ ఉంటారు నేను చూపించినట్టుగా. ఓకే. సో
నెక్స్ట్ స్లైడ్ వచ్చేసేసి మనకి క్రెడిల్ క్యాప్. సో క్రెడిల్ క్యాప్ అనేది చాలా కామనెస్ట్ ప్రాబ్లమ్ అండి. ఎందుకు వస్తుంది? సో మీరు ఎప్పుడన్నా నాకు చాలా కేసెస్ వస్తుంటాయి క్రెడిల్ క్యాప్. ఒక్కొక్కసారి పేరెంట్స్ దాన్ని ఐడెంటిఫై చేయరు, లేదా ఐడెంటిఫై చేసినా ఇది నార్మలే అని వదిలేస్తూ ఉంటారు. సో క్రెడిల్ క్యాప్ రావడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ద సీబమ్. సో మన తలలో తయారయ్యేటువంటి ఆ నూనె లాంటి పదార్థం అనేది ఓవర్గా తయారవుతుంది. ఎందుకు తయారవుతుందంటే తల్లి యొక్క హార్మోన్స్ బిడ్డలో తిరుగుతున్నప్పుడు ఆ తల్లి యొక్క హార్మోన్స్ వల్ల ఉత్తేజితమైనటువంటి ఈ సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఎక్కువ సీబమ్ తయారు చేయడం వల్ల మీకు ఆటోమేటిక్ అది మొత్తం ఇట్లా పెచ్చులు తయారవుతుంటే అందులో మ్యాలసజియా అనే ఫంగస్ వచ్చి కూర్చుంటుంది. సో ఆ ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది తల్లులు ఏమంటారంటే సార్ మేము గీకేస్తే వెళ్ళిపోతుంది అని అంటారు. సో యూజువలీ మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ జరగకపోతే అప్పటి వరకు ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ సీబమ్ ఉంటుంది, క్లియర్ అయిపోతుంది. కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒక్కసారి మ్యాలసజియా వచ్చి కూర్చుంది అంటే ఆటోమేటిక్ అది మీకు అంత ఈజీగా పోదు. సో మీరు గీకినా పోతుంది, మళ్ళీ వస్తుంది. సో దీనికి డెఫినెట్గా మీరు మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వాల్సింది ఉంటుంది. ఒకవేళ ఇది చాలా రోజుల వరకు అలా వదిలేస్తే కొంతమంది పిల్లల్లో హెయిర్ లాస్ ఉంటుంది. ఆ ఏరియాలో మీకు హెయిర్ మొత్తం వెళ్ళిపోయినట్టుగా ఉంటుందన్నమాట. ఓకే, అది చిన్నతనంలో అంటే అప్పుడెప్పుడు స్టార్ట్ అయినప్పుడే మీరు వెళ్ళి తొందరగా మీ పీడియాట్రిషియన్ని కలవండి. ఫైన్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నేను వామిటింగ్ గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. సో చాలామంది పేరెంట్స్ దగ్గరికి వస్తూ ఉంటారు, సార్ ఇట్లా కక్కుతున్నాడు, వాడు అట్లా కక్కుతున్నాడు అని వస్తూ ఉంటారు. సో ఈ విషయంలో నేను ఈ వామిటింగ్ విషయంలో కొంచెం క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను. సో స్పిట్టింగ్ ఆర్ రిగర్జిటేషన్ ఈజ్ వెరీ కామన్ ఇన్ బేబీస్. మీరు ఫస్ట్ పాయింట్ చూడొచ్చు. అయితే సో చాలా వరకు ప్రాబ్లం ఏంటంటే పాలు తాగిన తర్వాత పిల్లలు 2 to 3 times ఒక రోజు మొత్తంలో 2 to 3 times వాళ్ళు వామిటింగ్ చేస్తూ ఉంటారు. నేను మళ్ళీ చెప్తాను, మీ పిల్లలు ఇట్లా సైడ్ నుంచి వామిటింగ్ చేస్తే టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకే, ఎప్పుడైతే వాళ్ళు ముందుకి ఫోర్స్ఫుల్గా వామిటింగ్ చేస్తారో సో దానివల్ల ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అయితే చాలామంది పిల్లలు ఈ బేగు తీస్తారు కదా, మీరు ఎప్పుడైతే ఎత్తుకొని బర్పింగ్ చేస్తారో వాడు బేగు తీస్తూ ఉంటాడు. వాడు బేగు తీసినప్పుడు ఎప్పుడైతే గాలి వస్తుందో ఒక్కొక్కసారి ఆ గాలితో పాటు కొన్ని పాలు వచ్చేస్తాయి. ఓకే, ఆ పాలు మీకు ఇలా సైడ్ నుంచి చిన్న గారుతాయి. అది నార్మలే, అది వామిటింగ్ కాదు. క్లియర్. సో చాలామంది పేరెంట్స్ నాకు వచ్చేది వామిటింగ్ అని చెబుతూ ఉంటారు. నేను వాళ్ళకి ఏ మెడిసిన్ రాయకుండా ఇంటికి పంపించేస్తాను, వాళ్ళు హ్యాపీగా హీల్ అయిపోతారు. సో ఈ పిల్లలని యూజువలీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు దీన్ని హ్యాపీ స్పిట్టర్స్ అని అంటారు. హ్యాపీ స్పిట్టర్స్ అంటే సంతోషముగా కక్కేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు మంచిగా బరువు పెరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. క్లియర్. అయితే చాలా వరకు ఏమవుద్దంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాస్తారు. సో బేబీస్ కామన్లీ రిగర్జిటేట్ మిల్క్ ఆఫ్టర్ ఫీడ్స్ యాజ్ దే హ్యావ్ ఎ స్మాల్ స్టమక్ కెపాసిటీ అండ్ ఎయిర్ ఆల్సో ఆక్యుపై సమ్ ఆఫ్ ది స్పేస్. నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి చిన్న కడుపు ఉంటుంది, ఆ చిన్న కడుపులోనే పాలు ఉంటుంది, గాలి ఉంటుంది. ఆ గాలి ఎక్కడికి వెళ్ళి వస్తుందంటే తల్లి రొమ్మును వాళ్ళు గట్టిగా తాగుతున్నప్పుడు వాళ్ళు గాలి కూడా సక్ చేస్తారు. సో ఆ పేగులు తీసినప్పుడు కొంత గాలితో పాటు కొన్ని పాలు వచ్చి వాళ్ళు కక్కుతూ ఉంటారు. అది అబ్సల్యూట్లీ నార్మల్. అయితే కొంతమంది పిల్లలు బాగా కక్కి ఆ వామిటింగ్స్ ఎక్కువైపోయి శరణపడుతూ ఉంటారు. ఓకే, దానివల్ల వాళ్ళకి సర్ది, దగ్గు కానీ రెస్పిరేటరీ శ్వాసకోశమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటప్పుడు మీరు డెఫినెట్గా పీడియాట్రిషియన్ని కలవాలి. అండ్ రెండోది వచ్చేసేసి ఇట్లా బాగా కక్కి వాళ్ళ వెయిట్ పెరగడం లేదు అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. అప్పుడు డెఫినెట్గా మీరు పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వాల్సింది ఉంటుంది. సో ఈ కండిషన్స్లో డెఫినెట్గా బేబీకి మెడికల్ అటెన్షన్ అవసరం పడుతుంది. ఓకే, ఇకపోతే నెక్స్ట్ వన్ నేను నిద్ర గురించి మాట్లాడతాను. సో చిన్న పిల్లలు చాలా వరకు నిద్రపోతూ ఉంటారు. నేను ఆల్రెడీ నా షార్ట్లో చెప్పాను. ఎందుకంటే వాళ్ళ స్లీప్ సెంటర్స్ అని చాలా యాక్టివేటెడ్గా ఉంటాయి. ఓకే, అమెగ్డలా కానీ హైపోథాలమస్ కానీ ఇవన్నీ చాలా యాక్టివ్, బాగా వెల్ డెవలప్డ్ స్టేట్లో ఉండడం వల్ల వాళ్ళు హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు. ఓకే, అయితే ఎంతసేపు నిద్రపోతారు? ఒక నార్మల్ బేబీ ఎంతసేపు అంటే 16 to 22 hours వరకు. యాజ్ పర్ ఐఏపీ ఎ న్యూ బోర్న్ బేబీ మే స్లీప్ ఎనీవేర్ బిట్వీన్ 16 to 22 hours. ఓకే, అండ్ ఇట్ డెఫినెట్లీ యూజువల్లీ డిక్రీసెస్ బై ద ఏజ్. సో వాడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ టైం తగ్గుతూ ఉంటుంది. అయితే మీరు ఫస్ట్ 1 monthలో పిల్లల్ని కంపల్సరీ ఫస్ట్ 1 month పోయే వరకు వాడిని కంపల్సరీ ప్రతి 2 గంటలకు లేపి మీరు పాలిస్తూ ఉండాలి. మీరే లేపాలి, మీరే ఇవ్వాలి. వాడు పడుకున్నాడు కదా అని వదిలేయద్దు. నేను ఆల్రెడీ మీకు ఇది నా షార్ట్లో చెప్పాను. ఎందుకంటే చిన్న పిల్లలు, చంటి పిల్లలు బాగా కడుపు నిండా పాలు తాగినా నిద్రపోతారు. వాడు ఏమి పాలు తాగకపోయినా వాడి కడుపులో పాలు లేక వాడు ఉపవాసం ఉన్నా నిద్రపోతాడు. ఎందుకంటే ఫస్ట్ కేసులో కడుపు నిండదు కాబట్టి పడుకుంటాడు. సెకండ్ కేసులో వాడికి ఏమి లేకపోవడం వల్ల షుగర్ తగ్గిపోతుంది బ్లడ్లో. షుగర్ తగ్గిపోవడం వల్ల బ్రెయిన్ అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది. సో వాడు యాక్టివ్గా ఉండడు. అప్పుడు ఏమైందంటే షుగర్స్ మొత్తం తగ్గిపోవడం వల్ల వాడు హైపోగ్లైసిమియాకి లోనై వెంటనే ఫిట్స్ కొట్టేస్తాడు అనమాట. ఇంకా అది చాలా డేంజర్ సిచ్యువేషన్. అప్పుడు ఒక్కొక్కసారి పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి
మీరు 1 మంత్ లోపున్న పిల్లల్ని కంపల్సరీ ప్రతి 2 గంటలకు ఒకసారి లేపి పాలు పట్టండి. వాడు పడుకున్నాడు కదా అని వదిలేయకూడదు. ఓకే. రైట్. సో ఐఐపీ వాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇంకొక అద్భుతమైన పాయింట్ మెన్షన్ చేస్తారు. సో మీ బేబీ బాగా ఏడుస్తూ ఉంటే లుల్లబీ సింగింగ్ ఈజ్ హైలీ రికమెండెడ్. ఓకే. అయితే ఐఐపీ వాళ్ళ పరంగా మీ బేబీకి నొప్పి ఉన్నా, ఏడుపు ఉన్నా, బాధ ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా ఏ మ్యూజిక్ అనేది హైలీ రికమెండెడ్. ఓకే. సో బ్యాంబూ ఫ్లూట్ మ్యూజిక్ అంటే మన ఈ పిల్లన గురువు అంటారు కదా. సో బ్యాంబూ ఫ్లూట్. సో మీకు ఆన్లైన్ యూట్యూబ్లో చాలా మ్యూజిక్ దొరుకుతుంది. ఈ బ్యాంబూ ఫ్లూట్కి సంబంధించిన మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకొని మీ ఇంట్లో చిన్న స్పీకర్స్ పెట్టి అది ఆన్ చేసి, ఓకే, చక్కగా 200 వాట్స్ బల్బులు పెట్టి, ఈ వర్షాకాలంలో 200 వాట్స్ బల్బులు 2 పెట్టి బ్యాంబూ ఫ్లూట్ మ్యూజిక్ పెట్టి వాడిని పడుకోబెట్టండి. సో బ్యాంబూ ఫ్లూట్ మ్యూజిక్ అనేది ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నుంచి హైలీ రికమెండెడ్. పిల్లలకి వాడు ఏ బాధతో నేర్చినా, వాడికి ఏ ప్రాబ్లం, కష్టం నష్టం ఉన్నా ఆ మ్యూజిక్కి, ఆ ఫ్లూట్ మ్యూజిక్కి వాళ్ళు చాలా రిలాక్స్ అవుతారు అని రీసెర్చ్ పేపర్స్లో చాలా వరకు ఉన్నాయి. ఓకే. అయితే తల్లి పాట పాడినా కూడా లులాబీ సింగింగ్ అంటారు. సో లులాబీ సింగింగ్లో కూడా పిల్లలు చాలా వరకు చాలా వాళ్ళు నిద్రపోవడంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నట్టుగా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. అయితే చాలా వరకు మీరు పిల్లలకి పాలిచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని బోర్లో పడుకోబెట్టకూడదు. నేను చూపిస్తున్న స్లైడ్ చూడండి. సో ఈ స్లైడ్లో చాలామంది ఏంటంటే మీరు పిల్లల్ని కొంచెం బోర్లో పడుకోబెడుతూ ఉంటారు. ఓకే. అయితే కొన్ని విషయాలలో ఐసీయూలో కొంతమంది డాక్టర్స్ చేస్తూ ఉంటారు, అంతవరకు ఫైన్. బట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు బాగా అయిన తర్వాత వాడిని మీరు ఈ పర్టికులర్ పోస్చర్లో పడుకోబెట్టకూడదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ పాలు తాగుంటాడు కాబట్టి వాడి కడుపుకి ఎప్పుడైతే బాగా హైగా ప్రెస్ అయ్యి వాడు స్ట్రైట్గా నిద్రపోతాడో ఆటోమేటిక్ వాడు పాలు కక్కేసేసి ఒక్కసారి వాడు చౌక్ అయ్యి యాస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో బ్యాక్ టు స్లీప్ పొజిషన్ అంటారు. నేను చూపిస్తున్నట్టుగా ఈ బ్లూ కలర్ డ్రెస్ ఏదైతుందో ఈ స్లీపింగ్ పొజిషన్ కరెక్ట్ అన్నమాట. ఓకే. అండ్ నేను ఇప్పుడు వెయిట్ లాస్ గురించి మాట్లాడబోతున్నాను. సో ఫస్ట్ 10 days వరకు మీ పిల్లలు బరువు తగ్గుతారు. ఓకే. ఇది టెన్షన్ పడాల్సిన పని కాదు. సో ఫస్ట్ 10 days వరకు డెఫినెట్గా మీ పిల్లలు బరువు తగ్గుతారు. అందులో ఏ సందేహము లేదు. ఎందుకు అంటే వాళ్ళు పుట్టగానే బాగా చబ్బిగా పుడతారు. సో పుట్టిన తర్వాత తల్లిపాలు అప్పుడే పడవు, తల్లిపాలు తగ్గుతాయి. సో తక్కువగా ఉంటాయి. వాడు కొంచెం తాగుతాడు, కొంచెం తాగడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇంకోటి ఏంటంటే వాడి స్కిన్లో ఉన్న వాటర్ కూడా ఆ కిడ్నీస్ బాగా యాక్టివేట్ అయిపోయి వాడి స్కిన్లో ఉన్న ఫ్లఫీ వాటర్ని మొత్తం కూడా బయటికి బారబోస్తుంది. సో వీటన్నిటి కారణం వల్ల పిల్లడు వెయిట్ లాస్ డెఫినెట్గా అవుతాడు. అయితే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే వాడు మొత్తం 9 months నెలలు పుట్టిన తర్వాత, సో ఇన్ టర్మ్ బేబీ ద డైలీ వెయిట్ లాస్ ఈజ్ జనరలీ 1 to 2% ఆఫ్ ద బేబీస్ బర్త్ వెయిట్. సో 1 to 2% ప్రతిరోజు వెయిట్ లాస్ అవుతాడు. ఐడియలీ 10 days వరకు అవుతాడు. అట్లా 10% వరకు వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే. సో సింపుల్. మీ బాబు 2.5 kgs పుడితే అందులో 10% అంటే 250 grams. సో 250 grams వరకు వెయిట్ లాస్ ఈజీగా అవుతాడు. దానికి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. అండ్ ఎవరైతే నెల తక్కువ పిల్లలు ఉంటారో ప్రీమెచ్యూర్ బేబీస్, సో వాళ్ళు 2 weeks వరకు వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందులో వాళ్ళు 15% వరకు బర్త్ వెయిట్ని లాస్ అవుతారు. అది కూడా క్వైట్ నార్మలే. సో దాని గురించి టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు. ఓకే. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. అదేమిటంటే ఈ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది మదర్స్ పడే బాధ ఏమిటంటే ఆ ఫుడ్ తినద్దు, ఈ ఫుడ్ తినద్దు, ఇది తినద్దు, అది తినద్దు అని చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టేసుకుంటారు. పాయింట్ ఏమిటంటే మీ బాబు మీ గర్భంలో నుంచి బయటికి వచ్చేసాడు. ఓకే. వాడు లోపల లేడు కాబట్టి మదర్కి టెన్షన్ ఏమీ లేదన్నమాట. కాబట్టి మదర్ చాలా ఐఏపీలో చక్కగా రాస్తారు రోల్ ఆఫ్ మెటర్నల్ డైట్. వాడు నీట్గా లైన్ పెడతారు. దేర్ ఆర్ నో డైటరీ రెస్ట్రిక్షన్స్ ఫర్ ద మదర్ హూ ఈజ్ లాక్టేటింగ్. పాలిచ్చే తల్లికి ఎలాంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ ఒక చిన్న పాయింట్ ఏమిటంటే చాలా కడుపు నిండా తినకూడదు. ఎందుకు తినకూడదు అంటే వాళ్ళు అప్పుడే సెక్షన్ చేసుకొని ఉంటారు, సిజేరియన్ సెక్షన్ చేసుకొని ఉంటారు. కాబట్టి బాగా టైట్గా తింటే ఏమవుతుందంటే మీకు సూచరల్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఏ ఫుడ్ అయినా తినచ్చు యాజ్ పర్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్. అది హెల్తీగా ఉండాలి, అది చాలా నీట్ ఫుడ్ అయి ఉండాలి. సో ఏ ఫుడ్ అయినా తినచ్చు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఇంకోటి ఏమిటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీ పిల్లలు ఫస్ట్లో స్టార్టింగ్లో ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అవుతారు. ఆ తర్వాత ఏజ్ పెరుగుతూ ఉంటే స్లోగా వాళ్ళ గ్రోత్ వెలాసిటీ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఓకే. రైట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇది చాలా అగైన్ మళ్ళీ ఇంపార్టెంట్ పాయింట్. సో పిల్లల యొక్క శ్వాస. చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి వస్తూ ఉంటారు, సార్ వీడు బాగా ఫాస్ట్గా గాలి పీలుస్తున్నాడు, దమ్ము వస్తుంది, పక్కలు ఎత్తేస్తున్నాడు అని ఇలాంటి టిపికల్ కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు. అయితే మీరు బేబీస్లో తెలుసుకోవాల్సిన నార్మల్ శ్వాసపరమైనటువంటి వ్యవస్థ ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు పీరియాడిక్ బ్రీతింగ్ అనే స్పెషల్
థింగ్ని కలిగి ఉంటారు. అంటే ఏమిటంటే వాళ్ళు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి స్లైడ్‌ని. సో, ఈ స్లైడ్‌లో ఎట్లా ఉంటది పీరియాడిక్ బ్రీతింగ్ అంటే పిల్లోడు ఫస్ట్ ఫాస్ట్‌గా గాలి పీలుస్తాడు. ఆ తర్వాత కొంచెం సేపు శ్వాస ఆపేస్తాడు. మళ్ళీ తర్వాత స్లోగా తీస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఫాస్ట్‌గా పీలుస్తాడు. తర్వాత కొంచెంసేపు ఆపేస్తాడు. మళ్ళీ స్లోగా తీస్తాడు. సో, పీరియాడిక్ బ్రీతింగ్ అనేది ఇలాగే ఉంటది. ఓకే. సో, ఇది నార్మల్ ప్యాటర్న్. అయితే తల్లులు చాలామంది ఏం చేస్తారు అంటే, ఎప్పుడైతే వీడు శ్వాసను ఫాస్ట్‌గా పీలుస్తాడో అదే చూస్తారు. చూసి నా దగ్గరికి వస్తూ ఉంటారు. సార్ వీడు బాగా పక్కలు ఎత్తేస్తున్నాడు, బాగా దమ్మొస్తున్నది, వీడికి ఏదో ప్రాబ్లమ్ ఉంది సార్ అని వస్తూ ఉంటారు. మీరు క్షుణ్ణంగా ఒక 2 మినిట్స్ వరకు బాబుని కరెక్ట్‌గా చూడండి. వాడు ఒక 30 సెకండ్స్ వరకు ఫాస్ట్‌గా తీస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఆపేస్తాడు. మళ్ళీ స్లోగా తీస్తాడు. మళ్ళీ ఫాస్ట్‌గా తీస్తాడు. చిన్న పిల్లలది ఇలాగే ఉంటది. ఓకే. వాడి నార్మల్ రెస్పిరేటరీ ప్యాటర్న్ వచ్చేసి 30-60 బ్రీత్స్ పర్ మినిట్ ఉంటది. అది క్వైట్ నార్మల్. దానికి టెన్షన్ పడాల్సిన పని లేదు. అయితే ఇంకొక చిన్న పాయింట్. చిన్న పిల్లలకి ఈ పక్కటెముకలు ఏవైతే ఉంటాయో అవి కార్టిలేజ్‌తో తయారై ఉంటాయి. సో, మనలాగా టైట్‌గా గట్టి బోన్ ఉండదు. సో, కార్టిలేజ్‌తో తయారై ఉంటది కాబట్టి కార్టిలేజ్ అంటే అది స్పెషల్ బోన్ టిష్యూ. ఓకే. సో, అది చాలా సున్నితంగా ఉంటది. అది హార్డ్ బోన్ కాదు. కాబట్టి దాని యొక్క కదలిక అనేది ఎక్కువగా ఉంటది. ఓకే. సో, ఇప్పుడు ఏమైతది దీన్ని ఏమంటారంటే దాన్ని ప్లయబుల్ అంటారు. ప్లయబుల్ అంటే ఇప్పుడు చాలా ఈజీగా మూవ్‌మెంట్ అవుతది. రబ్బర్ లాగా ఎలాస్టిక్‌గా ఉంటది కాబట్టి అది ఫాస్ట్‌గా మూవ్ అవుతా ఉంటది వాడి చెస్ట్‌కి. సో, వాడికి శ్వాస రేట్ ఎక్కువ కంపేర్ టు మనం 18 సార్లు శ్వాస తీస్తాం. వాడు 30-60 వరకు పీలుస్తాడు ఎక్కడైనా. సో, ఇది టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆ ఫాస్ట్ బ్రీతింగ్ మెయింటైన్ అవ్వడానికి వాడికి కార్టిలేజ్ ఉంటది కాబట్టి వాడికి బోన్స్ లేవు కాబట్టి వాడి చెస్ట్ వాల్ చాలా ప్లేయబుల్‌గా ఉంటదనమాట. దానికి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకే. రైట్. అండ్ మోర్ ఓవర్ ఈ కడుపు నొప్పి గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. సో, చాలా వరకి చిన్న పిల్లలు కడుపు నొప్పితోని ఏడుస్తూ ఉంటారు. అయితే కడుపు నొప్పి ఉండే పిల్లలు ఎట్లా అంటే వాళ్ళు కాళ్ళు దండుకుంటూ టైట్ చేసుకుంటూ ఏడుస్తూ ఉంటారు బాగా వరకి. అయితే పిల్లాడికి కడుపు నొప్పి ఉందని ఎప్పుడు చెప్పాలి యాస్ పర్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్. సో, వీళ్ళు చెప్పేది ఏమిటంటే ఇఫ్ ద బేబీ ఈస్ క్రయింగ్ ఫర్ మోర్ దాన్ 3 అవర్స్ ఆఫ్ ఎ డే, ఫర్ గ్రేటర్ దాన్ 3 డేస్ ఆఫ్ ద వీక్. ఓకే. ఒక వారంలో ప్రతి రోజుకి 3 గంటల కంటే ఎక్కువ అలా 3 రోజులు ఏడిస్తే వాడికి డెఫినిట్‌గా ఆ కడుపు నొప్పి ఉన్నట్టు. వేరే కారణాలు తీసేసి. ఓకే. వేరే కారణాలంటే ఏంటి? చాలా సింపుల్. పిల్లలకి మీరు డైపర్ తడిగా ఉన్నా వాడు ఏడుస్తూ ఉంటాడు. చెవిలో చీమలు, దోమలు పోయినా ఏడుస్తూ ఉంటాడు. ఓకే. ఇంకోటేందంటే వాడికి ఆకలైనా కూడా బాగా ఏడుస్తూ ఉంటాడు. వాడికి టైట్ క్లాతింగ్ మనకి స్వెటర్‌లు, గిటర్‌లు బాగా గట్టిగా ఏసేసినా కూడా వాడు ఏడుస్తూ ఉంటాడు నచ్చక. ఇవన్నీ పక్కన పెడితే ఈ క్రైటీరియాని మీట్ అయితే వాడికి డెఫినిట్‌గా కడుపు నొప్పి ఉన్నట్టు. ఓకే. వాడొక పాయింట్ రాస్తారు. ఇట్ ఈస్ టు బి రిమెంబర్డ్ థట్ ద కోలిక్ ఈస్ డ్యూ టు బేబీస్ టెంపరమెంట్. ఓకే. అండ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద పేరెంటింగ్. ఈ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. సో, ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. అసలైన పాయింట్‌కి నేను దగ్గరికి వస్తున్నాను. యూరిన్ పోసేటప్పుడు. ఓకే. ఒక చిన్న పాయింట్ చెప్పాలి. మీ బాబుకి మీరు కడుపు నిండా పాలిస్తున్నారని ఎట్లా తెలుస్తది అంటే వాడు ఒక రోజుకి మినిమమ్ గ్రేటర్ దాన్ 6 టైమ్స్ యూరిన్ పోతే డెఫినిట్‌గా మీరు పాలు మంచిగా ఇస్తున్నట్టే. ఎందుకు అంటే ఆ యూరిన్ రావాలి అంటే ఆ వాటర్ అంతా కూడా మీరు ఇచ్చే పాలలో నుంచే కాబట్టి. సో, పిల్లలు ఎప్పుడైతే మోర్ దాన్ 6 టైమ్స్ చంటి పిల్లలు ఎప్పుడైతే మోర్ దాన్ 6 టైమ్స్ యూరిన్ పోతారో సో, డెఫినిట్‌గా వాడికి తల్లి పాలు మంచిగా ఇస్తున్నట్టు. ఓకే. అయితే పాయింట్ ఏమిటంటే చాలామంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఓకే. యూరిన్ పోసేటప్పుడు చిన్నగా అని చెప్పి మూలిగిపోతూ ఉంటారు. ఈ కారణంతో కూడా పేరెంట్స్ నా దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే చాలా వరకి ఎందుకట్లా మూలుగుతారు అంటే ఎప్పుడైతే వాడికి యూరిన్ మొత్తం నిండిపోతుందో వాడి మజిల్స్ అనేవి చాలా లేతగా ఉంటాయి. ఆ మూత్రపు సంచి మొత్తం యూరిన్‌తో నిండినప్పుడు వాడికి ఎప్పుడైతే యూరిన్ పోవాలనిపిస్తదో ఆటోమేటిక్‌గా అది యూరినల్ బ్లాడర్ ఆ సంచి మొత్తం రిలాక్స్ అవ్వడం వలన వాడికి కొంచెం పెయిన్ వస్తుందన్నమాట. సో, అదే రాస్తూ ఉంటారు ఇక్కడ. ద స్ట్రెచింగ్ ఆఫ్ ద బ్లాడర్ కాజెస్ అబ్నార్మల్ సెన్సేషన్ మేకింగ్ దెమ్ క్రై. ఓకే. సో, ఆ క్రై అనేది నార్మల్. ఓకే. సో, వాడు చిన్నగా అని మూలిగిపోవడం అనేది నార్మల్. ఎందుకంటే మూత్రపిండము టైట్‌గా ఉన్న మూత్రపిండము ఒకటేసారి రిలాక్స్ అవ్వడం వలన వాడికి అబ్నార్మల్ సెన్సేషన్స్ వచ్చి వాడు చిన్నగా మూలుగుతాడు. అది నార్మల్. దానికి టెన్షన్ పడాల్సిన పని లేదు. అయితే కొంతమంది పిల్లల్లో నేను నా ఓపీడీలో వాడి టాయిలెట్ పోయే ఏరియా ఓపెన్ చేసి చూసినప్పుడు అక్కడ రెడ్‌గా అవ్వడము, చిన్న పుండులాగా అవ్వడం జరుగుతూ ఉంటాయి. దానికి మాత్రం డెఫినిట్‌గా మీరు మీ పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అయితే యూరిన్ పోసే దగ్గర ఏ ప్రాబ్లమ్ లేకుండా వాడు మూలుగుతున్నాడు అంటే టెన్షన్ పడాల్సిన పనేమీ లేదు. ఓకే. రైట్. ఇప్పుడు లాస్ట్ పాయింట్ వచ్చేసి నేను మోషన్ దగ్గరికి వస్తున్నాను. మోషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అయితే నేను ఇంతకుముందు నా షార్ట్‌లో చెప్పినట్టుగా చంటి పిల్లలు ఒక్క రోజుకి 4-6 సార్లు మోషన్ పోవడం క్వైట్ నార్మల్. ఓకే. అయితే కొంతమంది ఏమంటారంటే సార్ మా బాబు ఒక్కసారి లాట్రిన్ పోతున్నాడు. ఇంకొంతమంది ఒక్కసారి మా బాబు 6-7 సార్లు పోతున్నాడు. నా పాయింట్ ఏమిటంటే
చాలామంది పిల్లలు కొంతమంది ఒకటేసారి మొత్తం పోతాడు. సపోజ్ ఒక బాబు ఉన్నాడు, వాడు ఒక రోజులో 300 ఒక్కటేసారి డైలీ ఒకటేసారి 300 గ్రాముల దొడ్డిపోయాడు అనుకోండి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు అంటే ఇదే 300 గ్రాముని వాడు 30 గ్రామ్స్, 50 గ్రామ్స్, 70 గ్రామ్స్, 90 గ్రామ్స్ అట్లా పోతూ ఉంటారు. సో ఇట్లా పోయినా నో ప్రాబ్లం, అట్లా పోయినా నో ప్రాబ్లం, ఎట్లా పోయినా టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు. అయితే ఒక చిన్న పాయింట్ ఏమిటంటే మీ పిల్లలు దొడ్డిపోయేటప్పుడు కొంతమంది పిల్లలు గట్టిగా ముక్కు కొంచెం చిన్నగా ఏడ్చిపోతూ ఉంటారు. అయితే అది కూడా నార్మలే. ఎందుకంటే వాళ్ళకి మజిల్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీరు గమనిస్తే వాళ్ళ కండరాలు చాలా చిన్నగా ఉంటాయి. సో వీళ్ళకేంటంటే ఆ ముందటన దొడ్డికి అది కొంచెం టైట్ అవ్వడం వలన వాడు జనరల్‌గా దాన్ని తీయాలి అంటే వాడు కొంచెం ప్రెషర్ పెట్టాలి. వాడు మజిల్స్ చాలా లేతగా, చాలా చిన్నగా, ఎక్కువ పవర్ ఉండదు కాబట్టి వాడు కొంచెం స్ట్రెయిన్ చేస్తేనే బయటికొస్తది. కాబట్టి వాడు చిన్నగా ముక్కిపోతాడు. ఓకే. అంతవరకు నార్మల్. అయితే ఒకవేళ పిల్లడు బాగా ఏడవడం గానీ, బాగా ఇట్లా ముఖం రెడ్ చేయడం గానీ, వాడు వంకర తిరిగిపోవడం గానీ, ఇట్లా జరిగితే మాత్రం డెఫినిట్‌గా మీరు మీ పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ అవ్వాల్సిందే ఉంటది. అందుకే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు రాస్తూ ఉంటారు. సమ్ ఆఫ్ ద బేబీస్ ఎస్పెషల్లీ బ్రెస్ట్ ఫెడ్ మే పాస్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ సెమీ సాలిడ్ స్టూల్ ఆఫ్టర్ ఎవ్రీ ఫీడింగ్. ఇదే పాయింట్ ఇందాక చెప్పింది. సో ప్రతి ఫీడ్ తర్వాత వాడు కొంచెం దొడ్డిపోతూ ఉంటాడు. ఎందుకు అంటే వాడు ఫుడ్ తినగానే వాడు కడుపు నిండి టైట్ అవుతుంది కదా. సో టైట్ అయినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ ఆ టైట్ కడుపు యొక్క బరువు అనేది కింద ఉన్న పేగులను ప్రెస్ చేయడం వల్ల వాడికి దొడ్డికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ మనకు పల్లెటూరులలో కొంతమంది మదర్స్ ఏమనుకుంటారు, ఈవెన్ సిటీలో కూడా కొంతమంది మదర్స్ నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఏమనంటే సార్ వీడు ఊకే దొడ్డిపోతున్నాడు, సార్ తినంగానే దొడ్డిపోతున్నాడు, పాలు తాగగానే దొడ్డిపోతున్నాడు, సో దీనివల్ల బరువు తగ్గుతాడేమో అని భయపడుతున్న దగ్గరికి వస్తూ ఉంటారు. పాయింట్ ఏమిటంటే మీకు దొడ్డికి వచ్చింది అంటే ఆ దొడ్డికి మీరు ఇప్పుడు తిన్న ఫుడ్ వల్లనో ఇప్పుడు తాగిన పాల వల్లనో కాదు. అది మీరు ఇంతకుముందు తాగింది కంప్లీట్గా డైజెషన్ అయిపోయి అది మోషన్ లాగా మార్చబడి బయటకు వచ్చినట్టు. సో దాని గురించి మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. ఇంకొక పాయింట్ ఏమిటంటే ఏ మదర్స్ అయితే తల్లి పాలిస్తారో ఆ మదర్స్కి ఆ పిల్లలకు వచ్చేటటువంటి ఆ మోషన్ అనేది డార్క్ యెల్లో కలర్లో ఉంటుంది. అండ్ ఎవరైతే ఫార్ములా ఫీడ్ ఇస్తారో ఆ పిల్లలకు వచ్చే మోషన్ అనేది కొంచెం క్లే కలర్ కానీ లేదా క్రీమ్ కలర్లో ఉంటుంది. ఇది కూడా నార్మలే. ఈ రెండు కూడా నార్మలే. టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు. ఓకే. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాస్తారు చూడండి. పుట్టగానే పిల్లల యొక్క మోషన్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్లో ఉంటుంది. అది మెల్లమెల్లగా గ్రీనిష్ బ్లాక్ నుంచి మళ్ళీ గ్రీన్ కొన్ని రోజులు, ఆ తర్వాత ఎల్లో కొన్ని రోజులు, తర్వాత డార్క్ ఎల్లోకి వస్తుంది. ఇవన్నీ కూడా నార్మలే. సో చిన్న పిల్లల్లో ఎన్ని నార్మల్స్ ఉంటాయి. ఓకే. సో వీటన్నిటికీ టెన్షన్ పడాల్సిన పని లేదు. నేను చెప్పిన పాయింట్స్లో మీ పిల్లలకి చాలా వరకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటి గురించి టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు. ఓకే. సో నా పాయింట్ ఏమిటంటే ఈ వీడియో వల్ల మీకు పిల్లల యొక్క నార్మల్ కండిషన్స్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో తెలియజేయండి. నా ఫ్రీ టైం చూసుకొని నేను డెఫినెట్గా ప్రతి కామెంట్ని చదువుతున్నాను, రిప్లై ఇస్తున్నాను నా ఫ్రీ టైంలో. ఓకే. సో నా కంటెంట్లో మీకు ఎక్కువ శాతం ఇండియన్ అకాడమీ పీడియాట్రిక్స్ గైడ్లైన్స్ కానీ అమెరికన్ పీడియాట్రిక్ గైడ్లైన్స్ కానీ కనబడుతూ ఉంటాయి. సో చాలా వరకు జెన్యూన్ రీసెర్చ్ ఓరియంటెడ్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. ఓకే. సో నా ఛానల్ మీరు నచ్చితే షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ వాళ్ళు ఈ సింపుల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. కాబట్టి డెఫినెట్గా ఈ కంటెంట్ చూసిన వాళ్ళు 100% చాలామంది చాలా మేలు పొందుకుంటున్నారని నాకు కింద కామెంట్స్లో తెలియజేస్తున్నారు. దానివల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే. జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.